హాయ్! మన మొహంలోనే మన భవిష్యత్తు దాగుందంటారు. ఇది నిజమా? చూసేద్దాం. ప్రతి ఒక్కరి మొహంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలుంటాయి. మన ఫోరెhead కానీ, ఐస్ కానీ, నోస్ కానీ, చిన్ కానీ ఇవన్నీ మనలో దాగున్న శక్తిని, మన పవర్‌ని, మన స్ట్రెంగ్త్‌ని చూపిస్తాయి. ఎగ్జాంపుల్ వైడ్ ఫోరెhead ఉందనుకోండి, యూ ఆర్ విజనరీ అని అర్థం. షార్ప్ నోస్ ఉంటే హై డెసిషన్ పవర్ అని అర్థం. చాలా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. అదే డీప్ ఐస్ ఉంటే మనం చాలా ఎమోషనల్ అని, చాలా ఇంటెన్స్ ఉందని మనలో అర్థం. సో, ఫేస్ రీడింగ్ అనేది ఏదో మాయ సూపర్‌స్టిషన్ కాదండి. ఇట్స్ ఎ సైన్స్ యూజ్డ్ ఫర్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ టు అండర్‌స్టాండ్ వన్స్ లైఫ్ పాత్, స్ట్రెంగ్త్ అండ్ బ్లాకేజెస్. మనలో దాగున్న మన బలాలు, మన బలహీనతలు, మన ఫ్యూచరు, మన పాస్టు, మన ప్రెజెంటు, మనలో ఉన్న జబ్బులు గానీ, డిసీజెస్ కానీ, లేతే ఇన్ ఫ్యూచర్‌లో రాబోయే జబ్బులు గానీ, ఇవన్నీ మన ఫేస్‌లో తెలిసిపోతాయి. ఇదివరకు మనం చాలా చూసాం మన పూర్వీకులు మన మొహం చూసేసి మన గురించి మొత్తం చెప్పేయడం అయన్నీ. అప్పటినుంచుంది. కానీ మధ్యలో ఈ సైన్స్ ఇగ్నోర్ చేశారు, పట్టించుకోలేదు. డేట్ ఆఫ్ బర్త్ ఉంటది చాలా మందికి. వాళ్ళకందరికీ ఎలా తెలుస్తుంది? వాళ్ళని తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ గురించి పాజిటివో, నెగెటివో భవిష్యత్తు. ఒకటి చేయి చూసి చెప్పేవారు. ఒకటి మొహం చూసి చెప్పొచ్చు. సో, ఫేస్ రీడింగ్ ఈస్ నాట్ ఏ సూపర్‌స్టిషన్. ఇది నిజం. ఇదొక సైన్స్. మీ ఫేస్‌లో దాగున్న మీ భవిష్యత్తును మీరు గుర్తించాలనుకుంటే, మీ లైఫ్‌లో ఉన్న బ్లాక్‌ని తొలగించుకొని, ఆ యూనివర్స్‌తో అలైన్ అయ్యి, మీకు కావాల్సిన సక్సెస్ మీరు సాధించాలనుకుంటే, లింక్స్ క్లిక్ చేసి నా వెబినార్‌కొచ్చేయండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మీ ఫేస్‌లో మీకు తెలియని సీక్రెట్స్ ఎన్ని దాగున్నాయో నేను మీకు చూపిస్తాను. సో, నేర్చుకోవాలనుకున్నా వచ్చేయండి. నేర్పిస్తాను కూడా. సో, బీ కూల్, బీ స్ట్రాంగ్, స్టే కనెక్టెడ్. థాంక్ యూ. బై.